హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సాంబార్. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ సాంబార్. ఈ సాంబార్ కోసం ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు కూడా చిన్న ఆరెంజ్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని నార్మల్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వెజ్జెస్ని కూడా మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలి చింతపండు నానేలోపు. ఫస్ట్గా ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. అలాగే ఒక చిన్న ములక్కాడ, ఒక 2 చిల్లీస్, అలాగే ఒక చిన్న ఆనపకాయలో ఒక హాఫ్ పేడ్ వేసుకున్నాను. ఒక 8 బెండకాయలు, అలాగే వంకాయలు ఒక 3, టమాటా వచ్చి ఒక పెద్ద సైజ్ ఒక టమాటా తీసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్, ఇవన్నీ కూడా వేసుకుని వాటర్లో మనం ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్ అనేది ముక్కలు మునిగేంత వేస్తే సరిపోతుందండి. వెజిటేబుల్స్ అనేవి మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి. ఇలా సరిపోతుంది. మరీ తక్కువైతే వేసుకోకండి. సాంబార్ అంటేనే వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తాం కదా. ఈ వెజ్జెస్ అన్నీ బాయిల్ అయ్యేలోపు మనం కందిపప్పుని వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకుని దీనికి ఒక కప్పుకి వచ్చేసి 2.5 కప్స్ వాటర్ అనేది వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లో కొంచెం ఆయిల్ అనేది వేస్తే మీకు పొంగదండి కుక్కర్ విజిల్ వేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు 4 విజిల్స్కి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని నేను పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాను. మీరు ఇలా చేస్తే సరిపోతుంది. మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం పప్పుని చాలా మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వెజ్జీస్ కూడా ఉడికిపోయినాయి. చూసారుగా ఎలా ఉడికింది, ఎలా తెలుస్తుంది అంటే ఆనంకాయ ఫస్ట్ హార్డ్గా ఉంది, లాస్ట్కి వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఇలా అయిపోయింది కదా, అంటే ఉడికిపోయినట్టే అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నది 1 కప్పు చింతపండు రసం అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. మీకు కారం ఉప్పు తెలియదు ఎంత వేయాలి అంటే మీరు వేసుకుని చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ వేసుకుని చూసుకోండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మరగనివ్వండి. అప్పుడు పులుపు, కారం, ఉప్పు అనేది మన పీసెస్కి పడుతుంది. నెక్స్ట్ బాగా మరిగిన తర్వాత మనం ఉడకబెట్టిన పప్పును కూడా వేసుకుంటాము. అండ్ నేను ఇక్కడైతే సాల్ట్ని చూసుకుంటున్నాను, నాకు కొంచెం పడుతుంది అందుకని వేసుకున్నా. పులుపు, కారం అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. మీకు పులుపు కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలి అంటే మీరు వేసుకునే 1 కప్పు చింతపండు రసం అనేది మరీ వాటరీగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా 1 కప్ అనేది సరిపోతుందండి. పప్పు వేసాక మరగడం అనేది స్టార్ట్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని మరగనివ్వాలి సాంబార్ని. సాంబార్ బాగా మరుగుతున్నప్పుడు సాంబార్ మసాలా కూడా వేసుకుని ఇంకొక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కనుక పులుపు, ఉప్పు, కారం తక్కువ తినేలా అయితే కనుక కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవడమే, మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవడమే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకోవాలి మనం రెడీ అయిన సాంబార్ కోసం. ఫస్ట్గా అయితే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వాంటాలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దంచిన వెల్లుల్లి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవడమే అండి. వెల్లుల్లి అనేది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఫస్ట్ వేసుకునే దానికంటే కూడా. అంతే, ఇలా రెడీ అయిన పోపుని మన సాంబార్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. నా స్టైల్లో సాంబార్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట సాగర్.